హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఈ రవ్వ లడ్డూల్ని ఇలా చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయండి. టేస్ట్ అయితే కామోగమండి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకుని ఒక కడాయి లాంటిది దాంట్లో నెయ్యి పోసుకుని డ్రై ఫ్రూట్స్ దోరగా వేపుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇదే నేతిలోని బొంబాయి రవ్వ తీసుకుని వేయించాలండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయిస్తూనే ఉండాలండి. తర్వాత బొంబాయి రవ్వ తీసుకున్న బౌల్లోనే ఆపు పంచదార తీసుకోవాలండి. ఈ పంచదారని మిక్సీ జార్లో వేసుకుని ఇందులోని 4 యాలకులు, ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని మిక్సీ పట్టాలండి. మెత్తటి పౌడర్ కింద మిక్సీ పట్టాలండి. ఇలా పట్టాలండి. ఈ బొంబాయి రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు కాసిన పాలను గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పాలను ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటూ ఈ రవ్వలోని కలపాలండి. అన్నీ ఒకసారి పోయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి. అడగట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ రవ్వని ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు వస్తుందండి. ఈ రవ్వ లడ్డు ఈ విధంగా ఎవరు చేసి ఉండండి. ఈ విధంగా చేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నీ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను 10-15 నిమిషాల వరకు ఇలా కలిసే వరకు ఈ రవ్వ ఇలాగా కలుపుతూనే ఉన్నానండి. రవ్వ పూర్తిగా కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలండి ఈ రవ్వని. మొత్తం రవ్వ అంతా ఇలా తీసేసుకుని ఇందులోని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత మనం పంచదార పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలపాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోయిన తర్వాత ఉండ అవుతుందో లేదో చూసుకోవాలండి. ఉండ అవ్వకపోతే కొద్దిగా నెయ్యి పోసుకోవాలండి. నాకైతే ఉండ అయిపోయిందండి. నాకు ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ సరిగ్గా సరిపోయాయండి. అందుకని నేను ఇలా ఉండలన్నీ చుట్టేసుకున్నానండి. మొత్తం అన్నీ ఇలా చుట్టేసి పెట్టేసుకున్నాను నేను. రవ్వ లడ్డు అయితే చాలా బాగా వచ్చిందండి. ఈసారి చేసినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇంకా సూపర్ అంటారండి. అంత బాగా వస్తాయండి ఇలా చేసినట్లయితే. మొత్తం అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకున్నాను నేను. నాకు ఇన్ని లడ్డూలు వచ్చినాయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.